హలో మై బ్యూటిఫుల్ వరల్డ్. వెల్కమ్ టు హవిషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. తెలంగాణలో అయితే కమింగ్ 3 days వరకు హెవీ రెయిన్స్ ఉన్నాయని వెదర్ రిపోర్ట్ కదా. మా ఏరియాలో కూడా చూడండి ఎంత క్లౌడీగా ఉందో. వర్షానికి అర్త్వామ్స్ అయితే రోడ్ మీద చాలానే కనిపించాయి నేను వస్తుంటే. ఇంత చల్లటి వెదర్లో మంచిగా పకోడీ వేసుకొని తిందాము అనేసి పావు కేజీ శనగపిండి అయితే తీసుకున్నాను అండి. వర్షం ఎంత హెవీగా పడుతుందో, ఇంత వర్షంలో నేనైతే తడుచుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయిపోయాక పకోడీ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే నేను 3 ఆనియన్స్ తీసుకొని పీల్ తీసేసి నీట్గా వాష్ చేసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి ఉంచుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చిల్లీస్ని అయితే మంచిగా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. ఎంతవరకు అంటే ఆనియన్స్ అన్నీ విడివిడిగా అవ్వాలండి. అయితేనే మనం కలుపుకున్న శనగపిండి అయితే మంచిగా పడుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఉండాలండి ఆనియన్స్ విడివిడిగా. అలా ఉంటే మన పకోడీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లోకి 3 to 4 స్పూన్స్ ఆఫ్ శనగపిండి, మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొద్దిగా వాము, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేయడం అవసరం లేదండి. ఆనియన్స్లో ఉండే మాయిశ్చర్తోనే పిండి అంతా మంచిగా కలిసిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఉండాలండి కన్సిస్టెన్సీ. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కకు ఉంచుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పకోడాలు అయితే వేసుకోండి. 5 minutes డీప్ ఫ్రై అయ్యాక మరోవైపు అయితే టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అలా మంచిగా ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, క్రిస్పీగా యమ్మీగా ఉండే పకోడీ అయితే రెడీ అయిపోతుంది. పకోడీలతో పాటు ఈ చల్లటి వెదర్లో వేడి చాయ్ అయితే తాగాలనిపించి మసాలా చాయ్ అయితే పెట్టుకున్నాను. మసాలా చాయ్ కోసం డికాషన్లోకి 2 మిరియాలు, ఒక లవంగం వేసుకొని కొద్దిగా బాయిల్ అయ్యాక అందులో టేస్ట్కి సరిపడినంత షుగరు, కొద్దిగా పాలు పోసుకొని 3 to 4 బాయిల్స్ అయ్యాక బంద్ చేసుకోవాలి. అంతే అండి, మసాలా చాయ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ చల్లటి వెదర్లో పకోడీ అండ్ టీ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ కదా. మీలో ఎంతమందికి నచ్చుతుందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.